శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. గురుభ్యో నమః. ప్రియమైన యూట్యూబ్ శ్రోతలారా, మనం ఈ పశ్చిమాన్వయం సామవేదం ముగింపు దగ్గరికి వచ్చాం. మరి ఇక్కడ ఎవరెవరు నవగ్రహాలు అయిపోయినాయి, ఇంకా అనంతుడు చూడండి. ఓం హ్రీం అనంతాయ నాగాధిపతయే గౌరవర్ణాయ అతరాది సప్తలోకేశ్వరాయ చక్రహస్తాయ గరుడవాహనాయ నమః. ఇది మంత్రం చాలు. సర్పరాజాయ విద్మహే సహస్రవణాయ ధీమహి తన్నో అనంతః ప్రచోదయాత్. భూభారాన్ని మోస్తున్న ఆయన అధోలోకములు ఏడింటికి అధిపతి, నాగాధిపతి, అతలాది పాతాళ పర్యంతమున్నటువంటి సప్తలోకాలకు అధిపతి. చక్రము చేతి అందు ఉంటుంది ఆయనకు కూడా. గరుణ్ణే ఎక్కింటాడు ఈ నాగం. అక్కడికి మనకు అనంతుడైపోయినాడు. మరి ఇక మనకు కావలసింది పరమ ముఖ్యుడైనటువంటి గురుసత్తముడైనటువంటి దక్షిణామూర్తి అనంతరం అందరూ మెచ్చి గురువర్యునిగా స్వీకరించి భజిస్తున్నటువంటి వ్యక్తి మీకల్లా తెలుసు, దత్తాత్రేయుడు. అనసూయ అంటే అసూయ లేనటువంటిది. అత్రి అంటే దారేషణ పుత్రేషణ ధనేషణ ఈ ఈషణత్రయాలే కాకుండా పాంచభౌతిక ఆధ్యాత్మిక ఆది దైవిక తాపత్రయాల నుంచి దూరంగా ఉన్నటువంటి వాడు అత్రి. అసూయ లేనట్టి తాపత్రయాలు బాధించినటువంటి ఆ దంపతులు పుట్టినటువంటి త్రిమూర్తులు అనుగ్రహించగా 3 అంశాలతో పుట్టినటువంటి 3 ముఖాలతో పుట్టిన దత్తాత్రేయుడు మరి త్రేతాయుగంలో పరశురామునికే గురువు. అది మనం గమనించాలి. ఆ దత్తాత్రేయుని ఒక్కసారి చూస్తాం. ఎన్నో మంత్రాలు ఉన్నాయి. అస్య శ్రీ దత్తాత్రేయ మహామంత్రస్య వ్రతకల్పమే ఉంది, మాలముంది, కవచముంది. దత్తాత్రేయ మహామంత్రస్య సదాశివ ఋషి గాయత్రీ ఛంద దత్తాత్రేయో దేవతాద్రాం బీజం శ్రీం ద్రాం బీజం శ్రీం శక్తి క్రీం హ్రీం కీలకం. అంగన్యాసకరన్యాసంలో ద్రాం శ్రీం హ్రీం శ్రీం వినియోగించుకోండి. ఇక ఆయన ఉత్తానితే కరతలే అవ్యపసవ్య సోపాన పర్వ సదృశై ఉపరి స్వభావే ప్రసార్య ప్రాసార్య చర్మవసనం భసితంగరాగం మంత్రం మంత్రేణ తం భజత
రక్తజటాకలాపం కరతలే అపసవ్య సవ్యాల్లో మరి పర్వత సదృశ్యమైన మెట్లతో సమానమైన ఉపరి భాగంలో స్వనాభే ఉపరి భాగంలో మరి చేతులు ఉంటాయి, చర్మవసనం ధరించి ఉంటాడు, విభూతి ధరించి ఉంటాడు. ఈమెను గురించి చెప్పుకోవాలంటే సూక్ష్మం ఒకటి ఉంది. ఆదౌ బ్రహ్మ, 3 ముఖాల్లో ఈ పక్క ముఖం బ్రహ్మ, దక్షిణ ముఖం, మధ్యే విష్ణు, అంతే దేవ సదాశివ. బ్రహ్మ విష్ణు మహేశ్వర ముఖాలు, సృష్టి స్థితి సంహారాలు, త్రిమూర్తులతో ఒసగబడినటువంటి వాడు కాబట్టి జటాజుటములు గలవాడు. ఆయన గురించి చెప్పవలసి వస్తే ఇవెల్లా పక్కన పెట్టి చెప్పుకోవాలి. ఎందుకంటే నాకు కూడా ఇష్టపాత్రుడు కనుక. ఆయన దినచర్య ఎంత బాగుంటుంది. వారాణసీ పురస్నాయి కొల్హాపురి జపాదరః మాహురీపురి భిక్షాసి సఖ్యసాయి దిగంబరః. ప్రాతకాలము బ్రహ్మావతారం గనక, సృష్టి రూపం గనక వారాణసీ పురస్నాయి, గంగా నదిలో స్నానం చేసి హరహర అనుకుంటూ ఇసుక తిన్నెల పైన స్నాన సంధ్యాది అనుష్ఠానములు నెరవేర్చుకొని శివదర్శనము చేసి శివసదృశుడు ఆయనే. ప్రాతకాలంలో బ్రహ్మరూపం ఆయనది. గాయత్రి, సావిత్రి, సరస్వతి రూపమైనటువంటి సంధ్యావందన కృతులు నెరవేర్చి, ప్రాతకాల విధులు నెరవేర్చి, ఆ బ్రహ్మదేవుడు ఒకప్పుడు తలకాయ గిల్లాడు, ఆ భయం ఉంది, శివుణ్ణి దర్శించుకుంటాడట దత్తాత్రేయుడు. దినచర్యలలో ఉదయము కాశీ విశ్వనాథ సేవ, కొల్హాపురి జపాదరః 10 వరకు అక్కడ ముగించి ప్రాత సంగమ సమయంలో కొల్లాపురం వస్తాడు. అక్కడ మహాలక్ష్మి వైకుంఠాన్ని విడిచి వచ్చింది. వాళ్ళ నాయన భృగుమర్షి కాళ్ళతో తంతే రొమ్ము మీద ఓర్చుకున్నావు, నీకు సిగ్గు లేదా అని అలిగి వచ్చింది. చూడండి భర్త అంటే ఎట్లుండాలి. ఆమెను బ్రతిమాలుకుంటాడు. ఓం ఈం ఓం శ్రీం మనం జపం చేస్తాం, ఆయన కూడా జపం చేస్తాడు. హిరణ్యవర్ణామని స్త్రీ సూక్తం వల్ల చదువుతాడు. ఎన్నెన్నో చేసి బ్రతిమాలి వైకుంఠానికి పోదామంటే రాదు. ఆమెను గురించి ఎంత జపం చేసినా ఆమె ఉలకదు, పలకదు. అక్కడికి అయిపోయా. దినము ఇది కృత్యం. ఆయన బ్రతిమాలడం, ఆమె వినకపోవడం. మాహురీపురి భిక్షాసి, మాహురీపురి అక్కడ రేణుకాదేవి ఉంది, పరశురాముని తల్లి. దానాయనా పరశురాముడు కూడా అనుష్ఠానం ముగించాడు. కొడుకుతో పడి భోజనం పెడతాను రా నాయన దత్త అని పిలిచి కొడుకుతో సమానంగా ఈయన కూడా ఆమెను తల్లిగా భావించేవాడు. లక్షణంగా భోజనం పెడుతుంది, కడుపారా తింటాడు. అక్కడన్న తృప్తి. భార్య అలకను మర్చిపోతాడు. సఖ్యసాయి దిగంబరః. అక్కడికి విష్ణు అవతారం 2, మాహురి, కొల్లాపురి.
ఇంకా సాయంకాలం అయ్యాలకి రుద్రాంశ వస్తుంది, నాట్యం చేయాలని కోరిక. అప్పుడు సహ్యాటవుల్లో ఉన్న ఉజ్జయిని ప్రదేశం చేరుకుంటాడు. మహాకాలుడై మహాకాళితో దిగంబరుడై విహరిస్తాడు. రాత్రి అక్కడిని విశ్రాంతి. ఇది ఆయన నిత్యకృత్యం. ఇంతటి బ్రహ్మ విష్ణు రుద్ర రూపాలతో 3-4 ప్రదేశాల్లో విహరించి ఆ స్వామికి నమస్కారం చేయక మనం ఏం చేస్తాం? స్మర్చగామిని స్మరణ మాత్రంతో చాలు. దత్తా దత్తా అంటే పలుకుతాడు. నేనెప్పుడు పిలిచానయ్యా? మామూలుగా దత్తా అనుకుంటుంటా. కాదురా, ఇప్పుడే దత్తా అన్నావు కదురా, పిలిచినాక తప్పదే వరం కోరుకోమంటాడు. నాట్లాంటి వాడు ఏం వరం కోరుతాడు? స్వామి నీ దర్శనం చాలంట. అది కుదరదురా, తీసుకుంటాడు. ఇట్లాంటివి ఎన్నో. ఓం రాం దత్తాత్రేయాయ నమః, అది ముఖ్యమంత్రం. దాన్ని మించి ఇంకా లేదు. ఇంకొకటి ఓం మాం హ్రీం క్రోం ఏష్యేషి దత్తాత్రేయాయ స్వాహ. ఓం హ్రీం దాం దత్తాత్రేయ హరికృష్ణ ఉన్మత్తానందదాయక. పిచ్చివానిగా కేకలేసుకుంటూ ఆనందంగా నాట్యం చేస్తాడు. దిగంబరమునే దిగంబరంగా బాల పిశాచి రూపంలో ఉంటాడు. జ్ఞానసాగరుడు. ద్రాం హ్రీం ఓం అని ఓ మంత్రం. దత్తమాలలో ఒక్కసారి దత్తమాల వినిపిస్తాను, వినండి. ఓం నమో భగవతే దత్తాత్రేయ స్మరణమాత్ర సంతుష్టాయ మహాభయ నివారణాయ మహాజ్ఞానప్రదాయ చిదానందాత్మనే బాలమున్మత్త పిశాచవేషాయ మహాయోగినే అవధూతాయ అనసూయ ఆనందవర్ధనాయ త్రిపుత్రాయ సర్వకామఫలప్రదాయ ఓం భవబంధమోచనాయ హ్రీం సకల విభూతిదాయ క్రోం సాధ్యాకర్షణాయ ఐం వాక్ప్రదాయ క్లీం జగత్రయ వశీకరణాయ. బీజాక్షరాలకు ఇక్కడ సమాధానం ఉంది. సౌః సర్వ మనోక్షోభనాయ శ్రీం మహాసంపత్ప్రదాయ గళౌం భూమండల అధిపత్యాయ ద్రాం మహాచిరంజీవినే వషట్ వశీకురు వశీకురు ఔషట్టు ఆకర్షయ ఆకర్షయ హుం విద్వేషయ విద్వేషయ ఫట్ ఉచ్ఛాటయోచ్ఛాటయ టహ టహ స్తంభయ స్తంభయ ఖేం ఖేం అంటే మారయ మారయ. నమ సంపన్నాయ స్వాహ పోషయ పోషయ స్వాహ పోషయ పోషయ పరయంత్ర పరతంత్రాన్ని ఛిందీ ఛిందీగ్రహ నివారయ నివారయ వ్యాధి నివారయ నివారయ దుఃఖం హరహర దారిద్ర్యం విద్రావయ విద్రావయ దేహం పోషయ పోషయ చిత్తం తోషయ తోషయ పరమంత్ర సర్వమంత్ర సర్వయంత్ర సర్వతంత్ర సర్వ పల్లవస్వరూపాయ ఓం నమో మహాసిద్ధిదాయ స్వాహ. ఇక్కడికి దత్తాత్రేయుని సమగ్రంగా ఎన్ని బీజాక్షరాలు ఉన్నాయో చూడండి. అది కవచంలోది మాల, కవచము మాల 2 ఉన్నాయి. ఇంకా వాసుదేవుని గురించి చెప్పుకుందాం. వసుదేవ కుమారుడే కాదు, ఆయన మొదటి నుంచి కూడా వసురు వాసవయేవచ భూదేవి భర్త అని, బంగారకు అధిపతి అని. అస్య శ్రీ వాసుదేవ ద్వాదశాక్షరీ మహామంత్రస్య ప్రజాపతి ఋషి గాయత్రీ ఛంద. వాసుదేవ దేవత ఓం బీజం నమశక్తి భగవతే వాసుదేవాయ ఇతి కిలం జపే వినియోగః. ఓం నమః భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇవి అంగన్యాస కరన్యాసాలు ఉపయోగించుకోండి. ఇంకా విష్ణు శారద చంద్రకోటి సదృశం సర్వవ్యాపకుడు. శరత్కాలపు చంద్రకోటి సమానమైనటువంటి
చంద్రకారపు చంద్రంతో సమానమైన శంఖం ధరించి ఉంటాడు. రథాంగం గదాం అంభోజం పద్మం దధతం సితాభ్య నిలయం తెల్లని పద్మం మీద కూర్చొని ఉంటాడు వాసుదేవుడు. కాంత్యా జగన్మోహనం జగన్మోషింపజేసే కాంతి గలవాడు. ఆబాద్ధాంగ అంగదహార కుండల మహామౌళిం. మరి చూడండి, అంగదములు, హారములు, కుండలములు చెవులకి, మహామౌళి. స్ఫురత్ కంకణం కంకణాలు, శ్రీమొత్సాంకం ఉదార కౌస్తుభధరం. శ్రీవత్సమనే మత్స పైన కౌస్తుభమణి. వందే మునీంద్రైస్తుతం. ఓం నమో వాసుదేవాయ ముక్తాయ పరమాత్మనే యుద్ధజ్ఞానదేహాయ లక్ష్మీకాంతాయ తే నమః. మరి ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ. అది ప్రహ్లాదునికి నారదుడు చెప్పింది, ధ్రువునికి నారదుడు చెప్పింది. ఓం నమో భగవతే వాసుదేవాయ. అది అష్టాక్షరి. నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ అష్టాక్షరి. ఓం నమో భగవతే 7, అదొక 5, 12 ద్వాదశాక్షరి. ఇంకా నారాయణ అష్టాక్షరి మంత్రం ఒకటి ఉంది, అది ఓం నమో నారాయణాయ చాలు. ఇక సమయ విద్యేశ్వరి ఉంది, అమ్మ పేరు మరి కుబ్జిక. కృష్ణావతారంలో సుగంధ ద్రవ్యాలు తీసుకుపోయేది కంసునికి, నడుము వంగిపోయింది. 8 ఏళ్ళ కృష్ణుడు బలరాముడు పోయి ఏముడిది అవి అన్నాడు. సుందరి ఏమన్నాడు, నేనేం సుందరంగా ఉన్నా, నల్లగా బుల్లగా ఉన్నా. వాళ్ళల్లో వంగిపోయి నేనేం అందమయ్యా అన్న. నువ్వు అందకత్తి కావని ఎవరు చెప్పినారు? రాదే. ఏమిటిది? సుగంధం. అది పూసుకున్నారు. చేయని చూసుకొని అద్భుతంగా తెల్లగా అద్భుత సౌందర్యం. స్వామిని కాళ్ళు పట్టుకు ఇంకేముంది, వాని పని అయిపోయింది అన్నారు. ఆమె కుబ్జిక. ఆమె ధృతమాలాచ ధృతశూలాచ, శూలము ఢమరుము, కపాలం పరుషుంధత, కపాలము పరుషు గండ్రగొడ్డలి, చతుర్బాహ మహాదేవి పశ్చిమామ్నాయరు. ఆమె కుబ్జిక. ఓం శ్రీం సౌః భగవత్యంబే క్రీం కుబ్జికే సాం శ్రీం సూం అఘోరే అఘోరే ఘోరే అఘోరముఖీ ద్రాం చీం కిణి కిణి విచ్చే సౌః క్రీం శ్రీం హ్రీం ఐం పశ్చిమామ్నాయ సమయర్వేశ్వరి కుబ్జికాంబ శ్రీపాదకాం పూజయామి తర్పయామి నమః. ఇకపోతే సామవేదమయం తద్భిః పశ్చిమామ్నాయ మీలితం. పశ్చిమామ్నాయన్నే సామవేదము అంటారు. మహావాక్యం ఏమిటి? తత్వమసి, అహం బ్రహ్మాస్మి. అక్కడ మహాజ్ఞానమే బ్రహ్మస్వరూపం అన్నాడు ఋగ్వేదం. ఇక్కడ తత్వమసి, తత్వం అసి. ఆ మూల పదార్థాలు బ్రహ్మ పరబ్రహ్మవు నీవై ఉన్నాము. సామవేద మహావాక్యం ఆమ్నాయం పశ్చిమే స్మృతం. ఇక్కడ లోపాంధ్ర, భువనేశ్వరి, అన్నపూర్ణేశ్వరి, కామకళ, కుబ్జిక మునగు దేవతలు చూచాము. అఘోర ముఖ సంభూతం, శివుని యొక్క అఘోర ముఖము నుండి సామవేదం వెలువడింది. పశ్చిమం భజే. ఇక్కడికి దాదాపు మనం
పశ్చిమామ్నాయం ముగిసింది కుజ్జికతో. ఇక రుద్రుని ముఖం ఐం హ్రీం శ్రీం ఓం అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోరఘోరధరేభ్య సర్వేభ్య సర్వజలేభ్య నమస్తేస్తు ద్రవ్యేభ్య రం ఓం మకారరూపాయ సంహారకర్త్రే రుద్రాయ నమః రుద్రశ్రీపాదకాం పూజయామి తర్పయామి నమః. ఇది అఘోరముఖం. ఇక్కడికి ఈ వేదం ముగిసింది. తురీయాంబా మహార్థా చ అశ్వారూఢ తదైవ చ మిశ్రాంబా చ మహాదేవి శ్రీమద్వాగ్వాదిని తథా దుర్గా కాళీ చ చండీ చ నకులీ చ పులిందిని రేణుకా శ్రీశ్చ వాగీశా మాతృకాద్యా స్వయంవర పంచమామ్నాయ సమోపేతం శ్రీవిద్యాఖ్యం మదంశకం ముఖాత్ తత్పురుషా జ్ఞాత వికోట్యో మంత్రనాయిక ఏతాశ్చబోడ్యపి నష్ట శాస్త్రాగమ సముద్భవ ద్విస్వహంతృ దేవ్యష్ట హరి పరివార యుతా సదా ముద్రాది నవకంచైవ వీరావళిమతం పరం ఏతవాభరణోపేతం భజేదామ్నాయముత్తమం ఉత్తరామ్నాయ మంత్రాశ్చ హృదిస్థానే విభావయేత్ అన్నాడు. ఎవరెవరు దేవతలు, ఇది ఉన్మీకీకరణ. వీళ్ళ గురుమండలంలో ముద్రా నవకం, ముద్రలను ఆమోదించేది, నవముద్రల వల్ల మోదించేది అమ్మ. పంచమకారాల్లో ముద్రలు కూడా ఉన్నాయి. నవావరణ దేవతలకు నవముద్రలు ఉన్నాయి. ఆ ముద్రా దేవతలకు ఒక్కసారి నమస్కారం చెప్పుకుంటే నవకం పూర్తి అవుతుంది. ముద్రా నవకంలో మరి మంత్రం ద్రాం ద్రీం క్లీం వరుసగా త్రిపురేసి త్రిపుర సుందరి రండి, త్రిపురవాసిని ద్రాం ద్రీం క్లీం బ్లూం 4, సహ 5, క్రోమ్ 6, హెక్కస్ప్రేం 7, సౌహు 8, ఐం ఇది న్యాస. న్యాసం చెప్పుకోండి. మంత్రం కూడా ద్రాం ద్రీం క్లీం లూం సహ క్రోం హెక్కస్ప్రేం సౌహు ఐం. ఇవి ముద్రలు. ప్రథమావరణలోనే ఈ ముద్రలు వస్తాయి. ఈ ముద్రా నవకం 9 మంది ఉత్తరామ్నాయంలో చెప్పబడ్డారు. ఉత్తరామ్నాయం అంటూనే కాళికం, అది దాని హెడ్. అందుకే ఇది వాణి హిరణ్య గర్భుడు, అది ఉమామహేశ్వరుడు పశ్చిమం, అది లక్ష్మీనారాయణుడు. దీనికి ఎవరు? కాళి. అంత స్త్రీ శక్తి సమన్వితం. ఇక వీరావళి పంచకమని ఉంది. కేవలం వారి మంత్రం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌహు లం బ్రహ్మవీరావళి శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః. ఓం విష్ణువీరావళిం శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః. రం రుద్రవీరావళి శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః. ఎం ఇక్కడ ఈం లేదు, ఎం ఈశ్వర వీరావళి శ్రీపాదుకాం తర్పయామి నమః. హం ఆకాశం కదా, హం ఆకాశం. సదాశివ వీరావళి శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః. ఇట్లా ముద్ర వీరావళి పంచకం అయిపోతూనే తురియాంబ అంటే 4వ అమ్మ, లక్ష్మీ పార్వతీ సరస్వతి. వాళ్ళకు పైన ఉన్నది తురియం, 4వది అంబ. మూలపుటమ్మ ఆమెను గురించి తెలుసుకుందాం. అస్య శ్రీ తురీయాంబా మహామంత్రస్య భోగానంద భైరవ ఋషి ఉష్టిచ్ఛంద తురీయాంబా త్రిపుర సుందరీ ఎవరో కాదు. హం బీజం
ఈం శక్తి రం కీలకం చెప్పే వినియోగ, అదే అంగన్యాసకరణ్యాస. పున్నాగాంబుజాతి కుందవకుళై పుష్పై అలంకారితాం. పున్నాగ పుష్పాలు, పద్మాలు, జాజి, కుంద అంటే బొడ్డు మల్లె, ఒకుళము, మున్నగై శ్రేష్టమైన పుష్పమాలలు ధరించింది. తన్వీం ఇక్షుధన ప్రసూన విశిఖాం, ఇక్షుధనస్సు పుష్పబాణాలు. పాశాంకుశౌ బిభ్రతిం మనమ్మే కన్యాం ప్రోజ్యదనంత భోగ నిలయే. అయితే ఈమెకు పెళ్లి కాలే ఇంకా. కన్యారూపంలో తురియాంబ. ప్రోజ్యత్ అనంత భోగ నిలయే, అనంత భోగాలు అనుభవిస్తూ కల్పే తురియే శివే. 4వ కల్పం కలియుగం. అలాగనే సృష్టి స్థితి లయములైనాక 4వది శివే. నాదే నాదమయే, నాద ఎప్పుడు ఈమె కూడా సంగీత ప్రియురాలు. పరాం పరమమే త్వాం భవయామి అంబికాం అని మంత్రం. హసకల, హసకహల, సకల హ్రీం, ఒక్క హ్రీమే. హసకల 4, హసకహల 5, 9, సకల హ్రీం 13. ఇది అమ్మ తురియాంబ విద్య. ఇక పూర్తి విద్య అంటే షోడశిని. దీనికి మనం సర్వవిద్యామయీం సర్వశక్తిపీఠస్వరూపిణీం శ్రీపూర్తిదేవతాం వందే శ్రీకరీం ముక్తిదాయిని. సర్వవిద్యలు నేర్చిన సర్వశక్తిపీఠాల్లో ఉన్నటువంటి పూర్తి దేవత, సంపూర్ణ దేవత, శ్రీకరీ ముక్తిదాయిని, ఇహ పరలోక సౌఖ్యాలిచ్చే అమ్మను. మంత్రం ఖయేయీం హసకహల సకల హ్రీం. అది ఖయేయీలా, హ్రీం లేదు ఇక్కడ. హసకహల హ్రీం లేదు, సకల హ్రీం అంటే 13 అక్షరాలే. అది సంపూర్ణ. ఇక మహార్థ అమ్మ. మహార్థాంబా మహామంత్రస్య చిదానంద భైరవ ఋషి అతి జగతి ఛంద మహార్థాంబా దేవతా ఈం బీజం సదశక్తి ఈం కీలకం జపే వినియోగ. ఈ అమ్మను మంత్రం తెలుసుకుంటే చాలండి. ఐం ఈం సౌహు ఖయేయీలా సృష్టించే స్వాహ హం స్థితి పూర్ణే నమః. ఈ మహాసంహారకారిణి కృషే చండా ఖాళీ ఫట్ రం హేకస్త్రీం మహానాభ్యే ఈం హసకహ ల హ్రీంల అనంత భాస్కరీ మహాచండకాళీ ఫట్ రం హెచ్చస్ప్రేం ఈం మహాసంహరకాళిని కృషే చండకాళీ ఫట్ హం స్థితి పుణ్యే నమః సంసృష్ట్యే నమః రం హేక్యస్ప్రేం సౌ ఈం ఐ. మహార్థం. ఈమె నెరవేర్చని కోరిక అంటూ లేదు. ఇంకా అశ్వారూఢ. ఈమె దేవి కుడిపక్క గుర్రపు దండు నడిపేది, దేవికి ఎడమపక్క గజబండు నడిపేది. సంపత్కరి అశ్వారూఢ. ఈమెను బాగా తెలుసుకుందాం. రశ్మిమాలలో వచ్చింది.
అశ్వారూఢ ఓం అస్య శ్రీ అశ్వరూఢాంబా మహామంత్రస్య స్వచ్ఛ ఆనంద భైరవ ఋషి గాయత్రి ఛంద అశ్వారూఢ అంబా దేవత ఆం బీజం హ్రీం శక్తి క్రోం కీలకం చెప్పే ఆం హ్రీం క్రోం ఏష్యేషి పరమేశ్వరి స్వాహ ఇది అంగన్యాసకరన్యాసాలు 6. అశ్వారూఢ ఎలా ఉంటుంది? అశ్వారూఢాకరాగ్రే నవ కనకమయం వేత్రయష్టిం దదానాం. చేతి కొనలో బంగారు వేత్రం అంటే కర్ర, తులకాల లాంటిది ధరించి ఉంటుంది, బంగారు యష్టి కర్ర. దక్షిణే దక్షిణం పక్క నానయంతిం స్ఫురిత తనులతా పాశబద్ధాం స్వసాధ్యాం. అది దక్షిణంలో పాశం అంటే కళ్ళెం, గుర్రము యొక్క కళ్ళెం చులకాల. ఎడమ చేత కళ్ళెం, కుడి చేత చులకాల. దేవీ నిత్య ప్రసన్నాం శశికళధరాం. నిత్యము ఆనందదాయకంగా ప్రసన్నమూర్తిగా ఉంటుంది. చంద్రరేఖధారి త్రినేత్రాభిరామం. 3 కన్నులు కలిగి దద్యాత్ అనవద్యాత్ సకల సుఖ నర ప్రాప్తి హృద్యాం శ్రియం నః. సకల సుఖ పర ప్రాప్తి హృద్యాం త్రయం శ్రియం నః. మరి సుఖము శ్రేయము నాకు కలిగించమ్మా అని కోరుకుంటూ ఉన్నాను. ఆం హ్రీం క్రోం ఇవి ప్రతిష్టాపన మంత్రాలు. ఏ శేషి పరమేశ్వరి స్వాహ. అది అశ్వారూఢ. ఆమెకు మళ్ళీ ఎడమ పక్క సంపత్కరి ఉంటుందన్నాను. ఆమెతో ఈరోజు ముగిస్తాం. అస్య శ్రీ సంపత్కరీ మహామంత్రస్య శ్రీకంఠ ఋషి గాయత్రీ ఛంద సంపత్ సరస్వతీ దేవత. సౌహు బీజం. సౌహు హాకు, సాకు హావత్తు. సౌహు శక్తి క్లీం కీలకం చెప్పే వినియోగ. అనేక కోటి మాతంగా తురంగా రథ పత్తిభిః. అనేకానేక కోట్లానుకోట్ల గజబలం, గుర్రపు బలం, రథబలం, సేవితాం అరుణాకారం. అందరి మీద పెత్తనం సంపత్కరికి, ఒక ఏనుగల మీద కాదు. వందే సంపత్ సరస్వతీం క్లీం హైం సౌహు హసౌహు సాహౌహు సాకు హావత్తు. హైం క్లీం. ఇది ఈరోజు మనం అధర్వణ వేదంలో అడుగుపెట్టాం. మహాకాళి దీనికి అధినాయకురాలు. అశ్వారూఢ సంపత్కరి చెప్పదగిన దేవతలు. మరి ముఖ్యంగా పురుష దేవతల్లో మరి ఆడదేవతల్లో మహార్థాంబరం, మరి తురీయాంబరం, సంపత్కరి, అశ్వారూఢ ముఖ్యమైన దేవతలు తెలుసుకున్నారు. మిగతా రేపు తెలుసుకుందాం. ఓం తత్సత్. సర్వే జన సుఖినో భవంతు. సంక్షిప్తంగా చేసి చెప్తున్నాను, లేకుంటే ఇది 40 రోజులు 40 పీసులు అవుతుంది. అది వినేవాళ్ళు లేరు, మరి ఆమోదించేవాళ్ళు ఉండరు, అభిరుచి ప్రకటించేవారు ఉండరు. కనుక కట్ చేస్తూ ఉన్నా. ఇది 25ది అనుకుంటా.
25 మంది దేవతలు అయిపోయినారు. ఇంకా 32కి అయిపోతుంది అనుకుంటున్నా. చూస్తాం. సర్వే జన సుఖినో భవంతు.